అమెరికా రాజధానిలో ఘనంగా 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఎందరో యోధుల దశాబ్దాల పోరాటం స్వతంత్ర భారతం. 80 ఏళ్లుగా కోట్లాది మంది అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రం, మహనీయుల మహాత్ముల త్యాగఫలం. తమ ప్రాణాలను సైతం లెక్క చేయని వీరుల, అహింసావాదుల కలల ప్రతిఫలం. పూజ్య బాపూజీ సాకారం చేసిన అఖండ భారతం అని భారతదేశం అమెరికా రాయబారి శ్రీ వినయ్ మోహన్ క్వాత్రా అన్నారు. బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం తానా పాఠశాల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు రవి అడుస్మిల్లి, కార్యదర్శి భాను ముగులూరి ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జెండా వందనం చేసి వందే మాతరం, భారతమాతాకి జై అన్న నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ప్రపంచానికి అహింసావాదాన్ని ప్రబోధించిన మహాత్మా గాంధీజీని దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్ అన్న గురజాడ వారి మాటల్ని గుర్తు చేసుకున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆగస్టు 15 భారత స్వతంత్ర దినోత్సవం. 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అమెరికా రాజధాని వేదికగా భారత రాయబార కార్యాలయం దగ్గర అశేషమైనటువంటి తెలుగువారి మధ్య, భారతీయుల మధ్య జరుపుకోవడం జరిగింది. ఎంతో మంది తమ ప్రాణాలకు వచ్చి స్వేచ్ఛా స్వతంత్ర వాయువుల కోసం ప్రాణాలు అర్పించి సాధించుకున్న స్వతంత్ర అఖండ భారతదేశం 80 వసంతాలు. దేశ పురోభివృద్ధికి, దేశ ఐక్యతకు, జాతీయ సమగ్రతకు కూడా మనవంతుగా కూడా క్రమశిక్షణతో పాటుపడుతూ విద్య, విజ్ఞానం, సానుకూల దృక్పథంతో సామాజిక భారతదేశం పురోభివృద్ధికి మనందరం కూడా చేయూతనందించాలని, అలాగే యువత కూడా దేశ పురోభివృద్ధికి తమ మేధస్సుతో ముందుకు రావాలని పిలుపునిస్తూ మరొకసారి భారతీయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. జై హింద్, జై అందే, వందే భారత్ మాతాకి. ఇవాళ లండన్ లో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో భారత 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసిన మా సెక్రటరీ భాను గారికి, అలాగే కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ చేసిన పేరెంట్స్ కి, పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే భారతదేశంలో 150 కోట్ల ప్రజానీకానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. జై హింద్.